సూర్యాపేట జిల్లా కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో భూముల బదలాయింపులో భారీ అవినీతి జరిగిందంటూ బాధితుడు జహీర్ అహ్మద్ ఆరోపణలు చేశారు. తన తల్లి పేరిట ఉన్న 5 ఎకరాల 2 గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా అధికారులు జలీల్ నాయక్ అనే వ్యక్తి పేరిట మార్చారని ఆరోపిస్తూ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. 2010లోనే తన తల్లి మరణించినప్పటికీ 2025 జూలైలో ఆమె పాత జీపీఏ డాక్యుమెంట్లతో అవినీతికి పాల్పడ్డారు. నాలా కన్వర్షన్, మ్యుటేషన్ ప్రక్రియలు పూర్తి చేయడం వెనుక భారీగా ముడుపులు అందాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూదందాలో కోదాడ తహసీల్దార్ వాజీద్ అలీతో పాటు గతంలో సస్పెండ్ అయిన ధరణి ఆపరేటర్ వెంకయ్య కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడి ఒత్తిడి మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండానే ఆర్ఐ జగదీప్ తప్పుడు పంచనామా రిపోర్ట్ ఇచ్చారని, చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న జీపీఏ చెల్లదని తెలిసి కూడా భూమిని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ బదలాయింపుపై లోకాయుక్తను ఆశ్రయించానని, ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎండి జహీర్ అహ్మద్ మా అమ్మగారి అయినటువంటి ఆస్తి 5 ఎకరాల 2 గుంటలు 134 సర్వే నెంబర్. అది కొన్ని కారణాల వల్ల మా దోరగుంట గ్రామంలో కొన్ని విభేదాల వల్ల పెద్ద మనిషి లెక్కన జలీల్ నాయక్ గారిని తీసుకుని వెళ్ళి ఆ ల్యాండ్ చూపించాను. చూపించిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను 3 ఇయర్స్ నా భార్య క్యాన్సర్ పేషెంట్, దాంట్లో కొద్దిగా బిజీ ఉన్నా. నా బ్రదర్, నా తమ్ముడు ఆయన జహూర్ అహ్మద్, ఆయన కూడా పారలైజ్ వచ్చి ఆ విధంగా ఉన్నాడు. ఇప్పుడు వీటన్నిటిని ఆధారంగా చేసుకుని ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి, వాజిద్ అలీ గారి దగ్గరకు వచ్చి వేరే వాళ్ళని పెద్ద మనుషులను సంప్రదించి మహబూబ్ జానీ గారు ప్రెజెంట్ కాంగ్రెస్ నాయకుడు, వారు కూడా ప్రోత్సాహం వల్ల ముందుకు వెళ్ళారు. నాకు అసలు సమాచారం లేకుండా అన్ని విధాలుగా చేసారు. పక్కన కొన్ని వ్యవసాయ భూములు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా కనుక్కోలేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా చేశారు. ఎంఆర్ఓ గారు వాజిద్ అలీ గారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి అడిగాము. ఎంఆర్ఓ గారు ఏమన్నారు, మహబూబ్ జానీ గారు కూడా మాకు చాలాసార్లు ఫోన్ చేశారు, కొద్దిగా మా బావగారు జలీల్ నాయక్ గారికి చేయండి అని వారు కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఏమన్నా చేసుకుంటే మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని వాజిద్ అలీ గారు మాతో చెప్పారు. దానికి మేము హైదరాబాద్ వెళ్ళి లోకాయుక్తలో నేను కేసు పెట్టాను. ఈ వచ్చే నెల 5వ తారీఖు కేసు. ఈరోజు ఆర్డీఓ గారికి మొత్తం సబ్మిట్ చేశాను. ఆర్డీఓ గారు కూడా ఏ విధమైన టెన్షన్ పడబాకండి, మీకు సహాయంగా నేను ఉంటాను చెప్పడం జరిగింది.